హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఈరోజు మంచి టాపిక్తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా సగటు సామాన్యుడికి కంపల్సరీగా కనీసం 5 లక్షలైన ఉండాల్సిన ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, రెండోది మనం తీసుకునే పాలసీలో ఖచ్చితంగా ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏవి, నెక్స్ట్ వచ్చేసరికి ఈ వెయిటింగ్ పీరియడ్, దాంట్లో మనకి మెన్షన్ చేసే వెయిటింగ్ పీరియడ్ కానీ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, లాస్ట్లో అసలు ఎన్ని లక్షల పాలసీస్ ఎన్ని లక్షల వరకు మనకి అవసరం ఉంటుంది అండ్ ఏ కంపెనీ అయితే బాగుంటుంది, ఇదంతా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామన్ పీపుల్కి కూడాను ఆ టర్మినాలజీ అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీరు సర్దన్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి చెక్ చేసుకునే ఒక ఈజీ మెథడ్లో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ అసలు స్కిప్ కొట్టద్దు. ఎన్నో వీడియోస్ చూస్తుంటాం రోజుకి, ఈ వీడియో ఖచ్చితంగా మీ రోజుకైతే హెల్ప్ అవుతుంది. అసలు మీకు డౌట్ రావచ్చు, హెల్త్ పాలసీని మనం ఏదైనా వెబ్సైట్స్లోనే చూసుకోవాలా, లేదంటే ఏదైనా లైక్ ప్లాట్ఫామ్స్లోనే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందా, లేకపోతే ఎలా చేసుకోవాలని. అసలు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఆ కంపెనీస్ యొక్క పాలసీ చూసుకొని అది నచ్చితే దాంట్లో మనం ఏ ప్లాట్ఫామ్లో సెలెక్ట్ చేసుకోవాలి, ఏది ఆఫర్ మనకి బెటర్ ఆఫర్ ఇచ్చేస్తుంది అనేది నెక్స్ట్ చూసుకోవాలండి. అంతేగాని డైరెక్ట్గా మనకి ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉంటాయంటే మీ అందరికీ తెలిసిందే, టీవీలో ఎక్కువ కనిపించేది పాలసీ బజార్ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ దేఖో కానీ, డిట్టో కానీ, ఈ మేజర్ ఇన్సూరెన్స్ ప్లాట్ఫామ్స్ ఇవి మీకు ఆఫర్ చేస్తాయి. సో ముందు అసలు ఏ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని మీకు ఐడియా ఉంటే నెక్స్ట్ దీంట్లో మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు. అసలు బెస్ట్ పాలసీ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. బెస్ట్ పాలసీకి సర్టైన్ క్రైటీరియా అంటూ ఏముండదండి. మీ రిక్వైర్మెంట్స్ని మీట్ చేసే అఫోర్డబుల్ ప్రీమియమ్స్తో ఉండేదే బెస్ట్ పాలసీ నా దృష్టిలో. అంతేగాని అన్ని క్రైటీరియాస్ మీకుండి అవసరం లేని క్రైటీరియాస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని మరి ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మనకంటూ అంటే సపోజ్ జస్ట్ మ్యారీడ్ అనుకొని లైక్ 31, 32 స్పౌస్ కానీ మన హస్బెండ్ అండ్ వైఫ్ 30 ఇయర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక రకమైన రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లేదు మిడిల్ ఏజ్డ్ 45 to 55 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక రకమైన రిక్వైర్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ 60+ అంటే 55 to 60 నుంచి 60+ ఎవరో ఒకరు ఆ స్పౌస్ అండ్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకు రకమైన రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో రిక్వైర్మెంట్ని బట్టి మన ప్రీమియంని క్యాలిక్యులేట్ చేసుకొని మంచిది ఏదైనా ఉంటే అదే బెస్ట్ పాలసీ. ఇంకోటి, ఈ ఇన్సూరెన్స్ పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే దాంట్లో ఫస్ట్ చాలామంది జనరల్గా చేసే తప్పు ఏంటంటే, సపోజ్ భార్యాభర్త అమ్మ నాన్న ఉన్నారనుకోండి, భార్యాభర్తకి సపరేట్ పాలసీ తీసుకోవాలి, అమ్మా నాన్నకి సపరేట్ పాలసీ తీసుకోవాలి. ఎందుకంటే ఈ పాలసీస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ఎలా వర్క్ అవుతూ ఉంటాయంటే, మీకు ఏజ్ పెరిగే కొద్దీ ఆ రిస్క్ ఫ్యాక్టర్ పెరుగుతుంది కాబట్టి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ క్లెయిమ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి మీతో కలిపి ఉంటే ఈ క్లెయిమ్ అమౌంట్స్ కూడా సరిపోకపోవచ్చు ఒకేసారి అందరూ క్లెయిమ్ చేసుకోవాలనుకున్నా. ఇంకోటి, ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా ప్రీమియం అమౌంట్స్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సో ఇట్స్ బెటర్ టు మనకి రెండుగా డివియేట్ చేస్తే, పాలసీస్ని డివైడ్ చేస్తే ఇట్స్ చాలా బెటర్ ఆప్షన్ అండి నాకు తెలిసినంత వరకు. సపోజ్ పేరెంట్స్ 58 లేదంటే 61, 62 ఇలా ఏజ్ ఉన్నారనుకోండి, బెటర్ గో హెడ్ యూ టేక్ ఏ 5 lakhs, 7 lakhs ఆర్ 10 lakhs. సో ఇన్ ల్యాక్స్ పాలసీస్ ఉంటాయని కూడా కదా, 5 కానీ మీ అఫోర్డబుల్ 7 కానీ 10 lakhs వరకు మీరు చూస్ చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. పై కొన్ని కూడా ఉంటాయి. సో నాకు తెలిసినంత వరకు 10 lakhs వస్తాయి ఇనఫ్. దాని తర్వాత నుంచి అవి రెన్యువల్ బేసిస్ మీద పెరుగుతూ వాళ్ళు ఇస్తారు కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి అసలు మనం పాలసీ కొనే ముందు మనం చెక్ చేయాల్సింది ఏంటి, చాలామంది మీకు చెప్పేది క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో హైగా ఉండాలని. అంటే ఏం లేదండి, ఆ కంపెనీ ఎన్ని క్లెయిమ్స్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత సెటిల్ చేయగలిగింది పాజిటివ్ మెథడ్లో, అది ఎక్కువ ఉన్న కంపెనీస్ని మీరు ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటాయి. అవి జనరల్గా ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని మ్యాక్సిమం కంపెనీస్ ప్రతి ఒక్కరు ఈ మధ్య ఇన్సూరెన్స్ని హెల్త్ ఇన్సూరెన్స్ని ఆఫర్ చేస్తున్నారు. కానీ చాలా తక్కువ కంపెనీస్ ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లో వాళ్ళు బిగ్ ప్లేయర్స్ అండి. మనం లాస్ట్లో ఆ కంపెనీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్లెస్ హాస్పిటల్స్, మీ ఉన్న ఏరియాకి క్యాష్లెస్ హాస్పిటల్స్ ఎన్ని ఎక్కువగా ఉండే పాలసీలు అది మీరు చూసుకోవాలి. మీరు సపోజ్ నెల్లూరు ఏరియా, ఒంగోలు, కడప లేదంటే విజయవాడ, ఆ ఏరియాలో మీకు చుట్టూ ఎక్కువ ఏ పాలసీనైతే
ఎక్కువగా క్యాష్లెస్ హాస్పిటల్స్ ఆఫర్ చేస్తుందో దాని వైపే మీరు ప్రిఫర్ చేసి ఉండాల్సింది. రూమ్ రెంట్ లిమిట్ అండి. ఇక్కడ చాలానే మన హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ గ్యాంబ్లింగ్ చేస్తుంటాయి. ఏంటి డ్యూయల్ షేరింగ్, ట్రిపుల్ షేరింగ్ అంటుంటాయి. దాంట్లో అంటే రూమ్ రెంట్ లిమిట్ పెడుతుంటాయి. అట్లా కాకుండా మీరు తీసుకునే పాలసీలో రూమ్ రెంట్ లిమిట్ అసలు ఉండకూడదు. సింగిల్ ప్రైవేట్ ఏసీ ఉంటే హాయిగా దాన్ని ప్రిఫర్ చేసుకోండి. నెక్స్ట్, కోపేమెంట్ ఆప్షన్ అస్సలు ఉండకూడదండి. మీరు తీసుకునే ఏ పాలసీలో కానీ, యంగేజ్ పాలసీలో కానీ, మిడిల్ ఏజ్ పాలసీలో కానీ, ఈవెన్ 60+ ఉన్న పాలసీలో కూడా కొంతమంది 60+ అయితే మీకు కంపల్సరీ 15-20% కోపేమెంట్ చేయాలని చెప్తుంటారు. కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అస్సలు అవసరం లేదు. లైక్ ఐసిఐసిఐ ఎలివేట్లో 60+ ఉన్నా కూడాను 100% ఇన్సూరర్ పే చేసే ఆప్షన్ ఉందండి. సో అట్లాంటి 100% కోపేమెంట్ అనేది ఇన్సూరరే పే చేయాలి. మీ చేతి ₹1 పడకూడదు. నెక్స్ట్, ప్రీ హాస్పిటలైజేషన్ ఛార్జెస్, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ అని ఈ ప్రతి పాలసీలో కంపల్సరీ ఉండాలి. ప్రీ హాస్పిటలైజేషన్ అంటే 60 రోజులు ఉంది. పోస్ట్ హాస్పిటలైజేషన్ అంటే 60, 90, 120, కొన్ని కంపెనీలు 180 డేస్ కూడా ఇస్తున్నాయి. ఏం లేదండి, ఒక డిసీజ్ కన్నా ముందు మీరు ఆ హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ముందు వచ్చే ఖర్చులు కానీ, లైక్ ఈ డయాగ్నోస్టిక్ టెస్ట్స్ కానీ, మెడిసిన్స్ కానీ, దాన్ని మనం క్లెయిమ్ చేసుకునే 60 డేస్ ముందు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. పోస్ట్ హాస్పిటలైజేషన్ కూడా ఏంటంటే మనం మెడిసిన్స్ తీసుకునేవి, మళ్ళీ టెస్ట్, డాక్టర్ విజిట్స్ ఉంటాయి కాబట్టి ఒక 60 డేస్ వరకు అవి కూడా మన క్లెయిమ్స్లో మనం చేసుకోవచ్చు. ఇది చాలా మంచిది. ఇది కంపల్సరీ ఉండాల్సిన పాయింట్. నెక్స్ట్, డే కేర్ ట్రీట్మెంట్. కొన్ని జబ్బులకి ఏంటంటే రోజులు అవసరం లేదండి. ఒక 2 hours మనం స్పెండ్ చేసి హాస్పిటల్లో అడ్మిట్ అయినా కూడాను మనకి క్లియర్ చేసి పంపించేసేస్తుంటారు. డే కేర్ ట్రీట్మెంట్ కంపల్సరీ ఉండే పాలసీనే తీసుకోవాలి. నెక్స్ట్, హాస్పిటలైజేషన్ ఎట్ హోమ్. కొన్ని డిసీజెస్కి ఏంటంటే అక్కడ హాస్పిటలైజ్లో మనకి బెడ్స్ లేకపోయినా, ఇంకేదైనా రీజన్నా కానీ మన హోమ్లో మనకి ట్రీట్మెంట్ ఫెసిలిటీ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా ఇన్సూరెన్స్ పాలసీస్ అవి ఆఫర్ చేస్తున్నాయి. అది హాస్పిటలైజేషన్ ఎట్ హోమ్ ఉండి కంపల్సరీ చెక్ చేసుకోండి. నెక్స్ట్, అంబులెన్స్ ఛార్జెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూ అన్ని చోట్లను అంబులెన్స్ ఛార్జెస్ పాలసీస్ ఇవ్వాలండి. అలాంటి ఉండి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. నెక్స్ట్, ఈ ఎంగేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి మా ఆప్షనల్ కవర్ కింద హెల్త్ చెకప్స్ ఇస్తుంటారు ఫ్రీగా. అలా ఎంగేజ్ పీపుల్ హెల్త్ చెకప్స్ ఉన్నాయి, ఖచ్చితంగా తీసుకోండి. మ్యాక్సిమం ఎంగేజ్లో ఉన్నవాళ్ళు నాకు తెలిసినంత వరకు ఎక్కువ క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ హెల్త్ చెకప్స్ అయినా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్, మిగతా మిడిల్ ఏజ్ కానీ ఓల్డర్ ఏజ్లో కానీ ఈ ఆప్షన్ అయితే ఉండదు. ఇది జస్ట్ నెక్స్ట్ వాల్యూ యాడెడ్ సర్వీస్లోకి అయితే వెళ్ళిపోతాయి. నెక్స్ట్, రీసెంట్గా ఆల్టర్నేట్ మెడిసిన్ కింద, అంటే ఈ ఇంగ్లీష్ మెడిసినే కాకుండా ఆయుష్ అని చెప్పి రికగ్నైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయండి. లైక్ ఆయుర్వేదం, యోగా, యునాని, ఇవి కూడా క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ ఉన్నాయి. నెక్స్ట్, అన్లిమిటెడ్ రిస్టోరేషన్ ఆఫ్ కవర్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఈ సపోజ్ స్పౌస్ భార్యాభర్తలో ఎవరు ఎన్నిసార్లు అయినా, సపోజ్ 5 లక్షల్లో మనకి మీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ 5 lakhsలో మీరైతే చేసుకోవచ్చు ఇద్దరు. ఏ రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఇలాంటివే చూస్ చేసుకోండి. ఇది కంపల్సరీ ఉండాల్సింది. ఈ పాయింట్స్ లేకుండా మీ ఇన్సూరెన్స్ మీ ఏజెంట్ కనుక తీసుకొస్తే మాకు నెక్స్ట్ ఆల్టర్నేట్ పాలసీయే చూపించమని చెప్పండి. ఇవి ఖచ్చితంగా బేసిక్ ఉండాల్సిన పాయింట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి అసలు వెయిటింగ్ పీరియడ్ అని చెప్తుంటారు, చాలామందికి తెలియదు. ఇంకోటి, మీరు ఈరోజు 1వ తారీఖున పాలసీ తీసుకుంటే 2వ తారీఖే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే అలా కాదండి. ఖచ్చితంగా 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇనిషియల్ వెయిటింగ్ పీరియడ్ అంటారు ఏ పాలసీలోనైనా. 31st day నుంచే మనకి క్లెయిమ్ అవటం మొదలవుతుంది, ఎక్సెప్ట్ యాక్సిడెంట్ కేసెస్. అర్థమైంది కదా. నెక్స్ట్, ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ కవర్ 3 years ఉంటుందండి. అంటే మనం ముందే పాలసీ కావాలనుకుంటే, సపోజ్ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ హైపర్ టెన్షన్, బీపీ కానీ, డయాబెటీస్ కానీ, కొంతమందికి మిగతా ఏదైనా డిసీజెస్ ఉంటే దాని ద్వారా వచ్చే వ్యాధులకి ఖచ్చితంగా 3 ఏళ్ళు, కొన్ని కంపెనీస్ అయితే 2 ఏళ్ళు అంటాయి. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇది మనం బైపాస్ చేసుకోవచ్చు. అది ఎలా కూడా నేను చెప్తాను. నెక్స్ట్, స్పెసిఫిక్ ఇల్నెస్ కవర్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. 24 months అంటే 2 years. లైక్ నీ రీప్లేస్మెంట్ కానీ, మోకాళ్ళ ఆపరేషను, క్యాటరాక్ట్, హెర్నియా కానీ, ఈఎన్టీస్లో వచ్చేవి, గైనకాలజీ, ఆర్థోలో కొన్ని రకాల డిసీజెస్ ఉంటాయి. అంటే స్లో గ్రోయింగ్ డిసీజ్ ఇవన్నీ. సో దీనికి 24 months అనేది వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది జనరల్ పాలసీలో. ఇది ఎక్కడైనా కానీ దీన్ని మనం బైపాస్ చేసే ఆప్షన్ ఏంటంటే వాల్యూ యాడెడ్ సర్వీసెస్. ఇది లాస్ట్లో యాడ్ చేసుకునేవి. ఇది ఖచ్చితంగా
జనరల్ పాలసీలో కాకుండా మనం ఏది కంపల్సరీ యాడ్ చేసుకోవాల్సిందంటే కన్స్యూమబుల్స్ కవరేజ్ అని. అసలు చాలామందికి తెలియదండి. కన్స్యూమబుల్స్ కవరేజ్ అంటే ట్రీట్మెంట్లో డాక్టర్ వాడే గ్లౌసెస్ కానీ, లేదంటే బీపీ మిషన్స్ కానీ, ఇంకేదైనా మెషిన్స్ అతని పైన అప్లికబుల్ ఉంటాయో అవన్నీ ఏంటంటే క్లెయిమ్ తర్వాత కట్టించుకోమంటారు. ఇది చాలామందికి తెలియదు. ఇది రెగ్యులర్ పాలసీలో ఎక్కడ రాదు. సో మనం పాలసీని మన చేతుల నుంచి ₹1 అవ్వకుండానే మనం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా కన్స్యూమబుల్స్ కవరేజ్ని వాల్యూ యాడెడ్ సర్వీస్ కింద యాడ్ చేసుకోండి. నెక్స్ట్ జంప్ స్టార్ట్ ఫర్ పీఈడి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అని చెప్పాను కదా. మనం ఆల్రెడీ మనకి ఏ డిసీజెస్ ఉన్నాయో ముందు చెప్తాం కాబట్టి అలాంటివి జంప్ స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. లైక్ ఐసిఐసిఐలో ఉంది అండి, ఎలివేట్లో, అలా రకరకాల దాంట్లో ఉన్నాయి. సో అది కంపల్సరీ యాడ్ చేసుకోండి. కనీసం ఈ రెండు అయితే యాడ్ చేసుకోవటం చాలా మంచిది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇవన్నీ మాకు తెలుసు, ఏ కంపెనీ అయితే బాగుంటుందని చాలామంది అడిగేవాళ్ళు కూడా ఉన్నారండి. అంటే సర్టెన్ కంపెనీస్ అనేది ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో బిగ్ ప్లేయర్స్ అండి. అంటే వాళ్ళు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగా ఉంటాయి, వాళ్ళ కంపెనీ గ్రోత్ కానీ, అంటే అన్ని రకాల ఆస్పెక్ట్స్తో, అంటే ఎక్కువ క్యాష్లెస్ హాస్పిటల్స్, అంటే మినిమం 10,000 ప్లస్ క్యాష్లెస్ హాస్పిటల్లో ఇవి వర్క్ అయ్యేవి ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఇలాంటివి ఒక 7 కంపెనీస్ మీకు చెప్తాను. ఇవి మీరు చూస్తే ఎక్కడైనా ఏ హాస్పిటల్లో కూడా ఈ 7 నేమ్స్ అయితే కనిపిస్తుంటాయి రెగ్యులర్గా. దాంట్లో నివా భూపా అని, దాంట్లో యాస్పైర్ పాలసీస్ ఉంటుంది, లైక్ బ్రాంజ్, గోల్డ్, ప్లాటినం, టైటానియం అని చెప్పి. నెక్స్ట్ ఐసిఐసిఐ లొంబార్డ్లో ఎలివేట్ ప్లస్ అని నెక్స్ట్ దాంట్లో కూడా ఉంటాయండి. నెక్స్ట్ మణిపాల్ సిగ్మా ప్రో హెల్త్ అని మణిపాల్ కంపెనీ వాళ్ళవి. నెక్స్ట్ ఆదిత్య బిర్లా యాక్టివ్ 1 ఇది పాలసీ కూడాను. ఆదిత్య బిర్లా కూడా మంచి కంపెనీ. హెచ్డిఎఫ్సి ఎర్గో ఆప్టిమా సెక్యూర్ ఇది కూడా చాలా మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ ఉన్న కంపెనీ, చాలామంది యూజ్ చేసేది కూడాను. నెక్స్ట్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇది మీకు రూరల్ ఏరియాస్లో కానీ టైర్ 2, టైర్ 3 సిటీస్లో ఎక్కువగా యూస్ అయ్యేది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ. నెక్స్ట్ కేర్ సుప్రీం, కేర్ హాస్పిటల్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ 7 టైప్ ఆఫ్ కంపెనీస్ అనేవి జనరల్గా చాలా బాగుంటాయి. నేను ఒకటైన దాన్ని నేను చెప్పనండి, ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి అఫోర్డబుల్ ప్రీమియం ఉన్నదే బెస్ట్ పాలసీ, దాంట్లో తిరుగు ఉండదు. ఈ 7 కంపెనీలు కానీ ఇంకేదైనా మిగతా ఐసిఐసి మన జస్ట్ లైక్ ఎస్బీఐ కానీ, బజాజ్ అలియన్స్ కానీ ఉంటే దాంట్లో కూడా నేను చెప్పే ఉంటే మీరు గో హెడ్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఎక్కువ క్రైటీరియా ఉన్నది అవే తీసుకోండి. అంటే నేను చెప్పిన ఈ 7 కాదు, ఏదైనా అందరికీ ఇది ఖచ్చితంగా ఉపయోగపడేదండి. ఈ రోజుల్లో మీకు ఆరోగ్యశ్రీ మనకి ఆంధ్ర తెలంగాణలో ఉన్నా కూడాను చాలా డిసీజెస్ ఇప్పుడు దాంట్లో వర్క్ అవ్వటం లేదు. ఇంకోటి పెరుగుతున్న ఈ హాస్పిటలైజేషన్ ఛార్జెస్ కానీ ట్రీట్మెంట్ కాస్ట్ని బట్టి అన్నీ మన చేతిలో ఉండకపోవచ్చు. సపోజ్ ఆరోగ్యశ్రీలో హై రిస్క్ కేసెస్ని తీసుకోకపోయినా అప్పుడైనా మనం డబ్బులు కట్టాల్సిందే. బేసిక్ ఒక 5 lakh పాలసీ అయినా తీసుకోండి. ఈ లైక్ ఎనీ టైప్ ఆఫ్ అండి, వర్కింగా, నాన్ వర్కింగా, బిజినెస్ పీపుల్ ఎలా అయినా కానీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఈ రోజులో ఉండటం చాలా ముఖ్యం. మన ఛానల్ తరపు నుంచి నాకు తెలిసిన నాలెడ్జ్తో చాలా క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కమెంట్స్లో కనుక ఇంకేదైనా నేను మిస్ చేసిన పాయింట్స్ కానీ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలపండి. మనకి ఈ వీడియోకి ఇన్స్పైర్ చేసిన మన సబ్స్క్రైబర్స్కి, అలాగే నా ఫ్రెండ్స్కి, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. అలాగే మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మనం వాట్సాప్ ఛానల్లో కూడా ఉందండి. మనకి ఆ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా ఎవరైనా వాట్సాప్ ఛానల్కి వెళ్ళి ఫాలో కొట్టకపోతే ఫాలో అయితే కొట్టేయండి. కొత్తగా మన ఛానల్కి ఇప్పుడే విజిట్ చేశారా, అలా అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.